ఫ్రెండ్స్, స్ఫటికలింగ దర్శనం జరుగుతుంది. మార్నింగ్ 5 నుంచి 6 వరకు స్ఫటిక 6 కావాల్సింది ఫ్రెండ్స్. కోదండ రామస్వామి టెంపుల్ ఎంట్రీ ఉంటుంది. రామపాదం టెంపుల్ ఇక్కడికి. ఇది కన్యాకుమారి. లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ధనుష్కోటి. ఇది శ్రీలంక సముద్రం. ఇక్కడ 3 కలిసే ప్లేస్ ఇది. శ్రీలంక సముద్రం, రామేశ్వరం, కన్యాకుమారి సముద్రం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఫ్లోటింగ్ అబ్దుల్ కలాం మెమోరియల్కి వచ్చాం మనం. మనకి అప్రాక్సిమేట్లీ 7.5 hours. బాయ్ రామేశ్వరం నుంచి ఆఫ్టర్ 7 hours 10 minutes జర్నీ తర్వాత గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, స్ఫటికలింగ దర్శనం జరుగుతుంది. మార్నింగ్ 5 నుంచి 6 వరకు స్ఫటికలింగ దర్శనం. ఇక్కడ కనిపిస్తున్న దాంట్లో నుంచి వస్తే 200 రూపీస్. ఆ క్యూ లైన్లో నుంచి వస్తే 50 రూపీస్. స్ఫటికలింగ దర్శనం మార్నింగ్ 5 o'clock నుంచి 6 o'clock దాకా ఉంటుంది. స్ఫటికలింగ దర్శనం చాలా బాగుంటుంది. మీకు వీలైతే ట్రై చేయండి స్ఫటికలింగ దర్శనం. ఇది మెయిన్ ఎంట్రీ కాదు. ఇది అగ్నితీర్థం రూట్. ఇది గుడి మెయిన్ ఎంట్రీ. స్ఫటికలింగ దర్శనం జరుగుతుంది. మార్నింగ్ 5 o'clock నుంచి 4:30 అలా వస్తే 50 రూపీస్కి ఓపెన్ చేస్తారు. 4 o'clockకి 200 రూపీస్కి ఓపెన్ చేస్తారు. స్ఫటికలింగ దర్శనం ఛాన్స్ ఉంటే మార్నింగ్ టైంలో మీరు రామేశ్వరంలో ఉంటే ఖచ్చితంగా చేసుకోండి. తీర్థం మార్నింగ్ 5:35 అలా అవుతుంది. రైస్ కూడా జరుగుతుంది. సరిగ్గా ఇంకా మబ్బుగా 5:45 అవుతుంది. మనం కాసేపటికి చేంజ్ అనేది కనిపిస్తుంది. 6:29 ఇచ్చారు సన్ రైజ్ టైం. किनारे पर एक ही समय पर 100 पर्यटकों के बैठने योग्य एवं हर एक पर्यटक को అవుతుంది. క్రౌడ్ చూసారా ఎంత క్రౌడ్ ఎక్కువ పెరిగిపోయింది. తెలుసు మార్నింగ్ వచ్చేదానికి స్ఫటికలింగ దర్శనంకి మార్నింగ్ 4:30కి ఓపెన్ చేస్తారు. 50 రూపీస్ టికెట్. ఇది క్యూ లైన్లో వస్తున్నారా అదే 50 రూపీస్ టికెట్ మార్నింగ్. ఇప్పుడైతే ఫ్రీ దర్శనం అంటారు దాన్ని. ఇప్పుడు దానికి మనీ ఏం తీసుకోరు. మార్నింగ్ అయితే 50 రూపీస్ టికెట్ తీసుకుంటారు. క్రౌడ్ చూసారా ఎంతమంది వస్తున్నారు. ఈరోజు సాటర్డే
కాబట్టి చాలా మంది జనాలు ధనుష్ కోటికి ఆటోలో స్టార్ట్ అయ్యాం. వెళ్ళి రావడానికి 200 అన్నాడు. వెళ్ళే దాంట్లో ప్లేస్ నెంబర్ చూద్దాం. ఫస్ట్ ఎంట్రీ ఉంటుంది. కోదండరామస్వామి ఇట్లా ఉంటుంది టెంపుల్. ఎంట్రీ ఇక్కడి నుంచి ఎంట్రీ అవుతారు, లోపలికి వెళ్తారు. అది టెంపుల్కి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి, తిరుగుకుంటూ వెళ్ళాలి లోపలికి. మొత్తం బీచ్. కోదండరామస్వామి ఈ ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఐలాండ్ లాగా కూడా ఉంది. ఇక్కడ కోకోనట్ మొత్తం కోకోనట్ కోదండరామస్వామి. రామపాద టెంపుల్ దగ్గరకు వచ్చాం. రాముడు పాదాలు. ఎంట్రీ ఉంటుంది. రైల్వే ట్రాక్ రామపాదం రైల్వే ట్రాక్ ఉండేదాన్ని బిల్డింగ్స్ అయితే
ఫిల్లింగ్ స్టేషన్ అంటే ఇది వాటర్ ఫిల్లింగ్ స్టేషన్, వాటర్ ట్యాంక్, రైల్వే ట్యాంక్, ఒక తాగునీరు. రైల్వే స్టేషన్ కూడా ఇదే. ధనుష్కోటి లైట్ హౌస్. లైట్ హౌస్ దాటినారు సంబరం. శ్రీలంక టవర్ కట్టాలి నెట్వర్క్ టవర్లో ఉన్నాయి. हाँ, కన్యాకుమారి సముద్రం, ఇది రామేశ్వర సముద్రం, అది శ్రీలంక సముద్రం. ఇది కన్యాకుమారి సముద్రం. అటు సైడ్ కనిపిస్తున్నది శ్రీలంక సముద్రం. రోడ్డు అటు సైడ్ ఉన్నది రామేశ్వరం సముద్రం. లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ధనుష్కోటి. ఇక్కడంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అంతా స్టోన్స్ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. మొత్తం ముందు సర్కిల్ లాంటిది ఉండేది, సర్కిల్ అలాంటిది ఏం లేదు, జస్ట్ పిల్లర్ ఒకటి ఉంచారు, దాన్ని తీసేస్తారు ఇంకొక 4-5. ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ధనుష్కోటి. మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది ఇక్కడంతా, మొత్తం కన్స్ట్రక్షన్. పక్కన ఏదో స్టాండ్ లాంటిది కడుతున్నారంట. ఒక రోడ్డు ఉంటుంది, రోడ్డుకు 2 సైడ్లో షాప్స్ ఉంటాయి. బండ్లు మనల్ని కొంచెం ముందు తీసుకొచ్చి డ్రాప్ చేస్తాయి. ఇది రామేశ్వరం సముద్రం. అటు సైడ్ కనిపిస్తున్నది కన్యాకుమారి సముద్రం. ఇది శ్రీలంక సముద్రం. శ్రీలంక అని మొత్తం ఇది శ్రీలంక సముద్రం. ఇక్కడ 3 కలిసే ప్లేస్ ఇది. శ్రీలంక సముద్రం, రామేశ్వరం, కన్యాకుమారి సముద్రం అన్నీ కలుస్తాయి ఇక్కడికి. వ్యూవర్స్ వస్తున్నారు, బయట నుంచి వచ్చి చూస్తున్నారు విజిటర్స్. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్లో శ్రీలంక ఉంటుంది. ఇప్పుడు మనం ఆఫ్టర్నూన్ గారు మార్నింగ్ 10:30, 10:45 అలా అవుతుంది. 20 కిలోమీటర్స్ ఉంటుంది శ్రీలంక. సినిమా జరిగింది కూడా మేబీ దగ్గరలో ఉంటుంది. దగ్గరలో అంటే లైక్ ఏరియా ప్లేసెస్, కానీ బీచ్ అయితే చాలా నీట్గా ఉంది. అంటే ఎవరు దిగనీట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వచ్చిన వాళ్ళంతా ఇక్కడ ఫోటోస్ తీసుకొని రాక్స్ దగ్గర వెళ్ళిపోతున్నారు. అక్కడ థైలాండ్ ఉంది, మొత్తం అలలు హెవీగా వస్తున్నాయి చూడండి. ధనుష్కోటి దగ్గర నుంచి బయలుదేరుతాం. బైకర్స్, చాలా మంది బైకర్స్ కూడా వస్తున్నారు. ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్నది, కమ్మలు, శంఖాలు, స్టాచ్యూస్ అన్నీ ఉంటాయి. షాపింగ్ చేయొచ్చు. ఇదే స్ట్రీట్, షాపింగ్ స్ట్రీట్. ధనుష్కోటిలో ఉన్న వన్ అండ్ ఓన్లీ స్ట్రీట్. ఆ వన్ అండ్ ఓన్లీ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. 2 సైడ్లో షాపింగ్ చేయొచ్చు.
బయటకు వస్తున్నాం. బయటకు వచ్చి ఇక్కడ ఆటో క్యాచ్ చేసి మనం రామేశ్వరంకి రీచ్ అవుతాం. రామేశ్వరంలో మనం ఏం చేయాలనేది దారిలో డిసైడ్ అవుతాం. ధనుష్కోటి బీచ్ నుంచి బయలుదేరుతున్నాము బస్సులో. బ్యాక్ టు రామేశ్వరం వెళ్ళిపోతాము. మనకి 2 సైడ్ల బీచ్ ఉంటుంది, కాకపోతే కన్యాకుమారి బీచ్ ఈ బీచ్ చాలా బాగుంది. అసలు చాలా బ్లూయిష్గా ఉంది, చాలా క్లిస్టర్ క్లియర్గా ఉంది. ఇంకా బీచ్లకి ఎవరిని అలో చేయలేదు లోపలికి. జస్ట్ బయటకు వెళ్ళి బీచ్ చూసుకొని వచ్చేయాల్సిందే. అబ్దుల్ కలాం మెమోరియల్కి వచ్చాం మనం. ఇక్కడ స్టార్టింగ్ అంతా కాటన్ చాలా బాగా చేస్తున్నారు. కాటన్ అంతా చాలా బాగుంది. లైక్ లోపల కూడా అంతా చెట్లు నీట్గా ఉన్నాయి. మన మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది. మెయిన్ రోడ్కి పక్కనే. నిన్న మనం 2 సార్లు పమ్మన్ బ్రిడ్జ్కి వెళ్ళాను నేను, కానీ నేను చూడలేదు. ఇప్పుడు ఆటో అన్న ఇదే అబ్దుల్ కలాం మెమోరియల్. ఇక్కడ లోపలికి వెళ్ళి చూపిస్తాను. లోపల ఫోన్ అలా ఉంటుందో లేదో తెలియదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు రామేశ్వరం దగ్గరలో ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం గారి మెమోరియల్ దగ్గర ఉన్నాం. ఇదే మెమోరియల్. అటు సైడ్ ఎంట్రీ ఉంటుంది, చెకింగ్ నడుస్తుంది కదా, అక్కడ ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ ఫోన్స్, బ్యాగ్స్, బయట సైడ్ నుంచి ఫుడ్ ఏది అలో ఉండదు. ఎంట్రీ టికెట్ కూడా ఏం లేదు. లోపల అంతా చాలా నీట్గా ఉంటుంది, నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. లోపల చాలా ఫొటోస్, హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఫొటోస్ ఉంటాయి. లైక్ అతను చిన్నప్పుడు ఆయన నుంచి పెద్దప్పుడైన వరకు కలాం గారి ప్రతి ఒక్క ఫోటో, అలాంటివన్నీ తన ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ గ్యాదర్ చేశారు. లైక్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి. లోపల సమాధి ఉంది. గ్రీనరీ అయితే చాలా బాగుంది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడికి మనం ఏపీజే అబ్దుల్ కలాం గారి మెమోరియల్ క్లోజ్ చేసుకొని బ్యాక్ టు మనం రామేశ్వరం. నార్మల్ హైవే ఉంటుంది. రామేశ్వరం నుంచి వెహికల్స్ ఇలా వస్తూ ఉంటాయి. వెల్లుండి తీర్థం వే ఇలా ఉంటుంది. ఇక్కడ బస్ స్టాప్, బస్సెస్ అటు సైడ్ ఆపుతాయి. వెల్లుండి తీర్థంకి వెళ్ళేదానికి రూట్ ఇక్కడ ఉంటుంది. సైడ్ వెళ్ళాలి. 900 మీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. ఇట్లా షేర్ ఆటోస్ ఉంటాయి. షేర్ ఆటోస్లో వెళ్ళొచ్చు, లేదంటే ట్రావెల్ ఆటోస్, అట్లా టెంపోస్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇంకా అది ప్యాకేజ్ని బట్టి కూడా ఉంటుంది. ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు ప్యాకేజ్ తీసుకోవచ్చు, ఇండివిజువల్ రావచ్చు. మామూలుగా ఇది లైక్ స్కూటీస్ తీసుకొని వచ్చే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి వాటర్. బీచ్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. నాకు చాలా నచ్చింది. వేవ్స్ అనేది అస్సలు ఉండవు. ఇట్లా 900 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోతే వెల్లుండి తీర్థం వస్తుంది. సేమ్ ఒకటే రూట్. స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళి కొంచెం స్లైట్ లెఫ్ట్ తీసుకోవాలి. మనకి డెడ్ ఎండ్లో వెల్లుండి తీర్థం కనిపిస్తుంది. వెల్లుండి తీర్థానికి వే ఇది వే ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి ఒక 900 మీటర్స్ ఉంటుంది. నడిచి వెళ్ళే ఇంట్రెస్ట్ 3 ఉంటే నడిచి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఆటో క్యాబ్లో వెళ్ళిపోవచ్చు. వెల్లుండి తీర్థం వే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ టెంపుల్ ఉంటుంది. జై శ్రీరామ్ వెల్లుండి తీర్థంకి వే ఉంటుంది. ఇట్లా మనం స్ట్రైట్గా కొంచెం దూరం వాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. మెయిన్ రోడ్ నుంచి మీటర్స్ ఉంటుంది.
Let the breeze tell us where to go. Every step will be we can make. Life's a tune, sing it till it breaks. Concrete warm under my bare feet. బాణం వేసి Crowds moving like a heartbeat. Skipping stones in city streets we find. చాలా నీట్గా ఉంది. Let's write a new story, leave the old behind. Someone's cooking love in the air, I swear. Every spark in their voices shows they care. Colors splash like secrets on these walls, while laughter echoes through the halls. Feel the world just turning slow. Let the breeze tell us where to go. ఒక 2-3 కిలోమీటర్స్ Every step a beat we can make. Life's a tune, వెల్లుండి తీర్థం బీచ్ sing it పైన till we break. బాగుంటుంది. ఇక్కడ నుంచి కాసేపు టైం స్పెండ్ చేసి బ్యాక్ టు వెళ్ళిపోతున్నాం. వెల్లుండి తీర్థం. బాయ్ బాయ్. మనం ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళి మెయిన్ రోడ్ బస్ క్యాచ్ చేసుకొని మనం రామేశ్వరం రీచ్ అయ్యి రామేశ్వరంలో మనం లాకర్లో పెట్టిన బ్యాగ్ని తీసుకొచ్చుకొని ఈవినింగ్ 8:50 దాకా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ దగ్గర వేరే ప్లేస్ అమౌంట్ చూసి వెల్లుండి తీర్థం నుంచి మెయిన్ రోడ్కి వెళ్తాం. మనకి 900 మీటర్స్ ఉంటుంది. నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం కాదు. ఈవినింగ్ 4:10 అవుతుంది. ఆర్సీ వీడియోస్ కూడా కనిపించేస్తుంది మనకి చెన్నైలో రామేశ్వరం. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం. రామేశ్వరం బస్ స్టాండ్. ఇక్కడ నుంచి పమ్మన్ బీచ్కి వెళ్ళొచ్చు, అబ్దుల్ కలాం మ్యూజియంకి వెళ్ళొచ్చు, ఇంకా డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళొచ్చు, ధనుష్కోటికి కూడా వెళ్ళొచ్చు. 2 రోజుల్లో ఇది టెంపుల్కి వెళ్ళే బస్సు. ఇది 6. ధనుష్కోటికి వెళ్ళాలంటే 4C బస్సు వెళ్ళాలి. రామేశ్వరం రైల్వే స్టేషన్ ఎంట్రీ ఇది. వెయిటింగ్ మీద ఎక్కడ చూసి మనం వెళ్ళి కూర్చుంది. రామేశ్వరం రైల్వే స్టేషన్ అందరికీ తెలుసుంటుంది. రామేశ్వరం రైల్వే స్టేషన్ అనేది మనకి లాస్ట్ స్టేషన్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ట్రైన్స్ అన్నీ రామేశ్వరం జంక్షన్ అంటే బండిలు ఇక్కడికి ఆగిపోతాయి, ట్రైన్స్ ఇక్కడ ఆగిపోతాయి. మన ట్రైన్ ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళి మన ట్రైన్ని ఎక్కుదాం. రామేశ్వరం టు కన్యాకుమారి ఇదే మన ట్రైన్. ఇది లాస్ట్ లగేజ్. 2 జనరల్ బోగీస్. S4 రామేశ్వరం టు కన్యాకుమారి. మనం సీట్ నెంబర్ వచ్చి 35. ఇదే మన బోగి. ఎవడరా నువ్వు? ఈ ట్రైన్లో మనం రామేశ్వరం నుంచి కన్యాకుమారి వరకు జర్నీ చేస్తున్నాము. రామేశ్వరంలో ఈవినింగ్ 8:50కి బయలుదేరి తర్వాత రోజు మార్నింగ్ 4 o'clock 4:30 అలాగా మనల్ని కన్యాకుమారికి
రీచ్ అవుతాం మనం. ఇది డైలీ ట్రైన్ కాదు, ఇది వీక్లీ ట్రైన్. మనకి అప్రాక్సిమేట్లీ 7.5 అవర్ నుంచి 7 hours 45 minutes జర్నీ ఉంటుంది. ట్రైన్ ఓవర్ నైట్ జర్నీ కాబట్టి మనకు తెలియదు. బేసిక్గా మనం నిద్రపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మనం ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఈరోజంతా నిద్రపోతాం. నైట్ ఇంకా మార్నింగ్ అలారం పెట్టుకొని మార్నింగ్ లేచి కన్యాకుమారికి వెళ్దాం. కన్యాకుమారి సన్ రైజ్ వీడియో చూపిస్తాను మీకు కూడా. బాయ్ బాయ్ రామేశ్వరం. రామేశ్వరం నుంచి రైల్వే స్టేషన్ నుంచి మనం కొద్దిసేపట్లో బయలుదేరుతున్నాం. బాయ్ బాయ్ రామేశ్వరం. రామేశ్వరం నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. సిగ్నల్ కూడా ఇచ్చేస్తారు, మన బండి కదులుతుంది రామేశ్వరం నుంచి. బాయ్ బాయ్ రామేశ్వరం. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. నార్మల్ బ్రిడ్జ్, మనం పంపన్ బ్రిడ్జ్ సీ మీద వెళ్తున్నాం. గాలి అనేది చాలా హెవీగా వస్తుంది. Good morning everyone. Welcome to Kanyakumari. 7 hours 10 minutes జర్నీ తర్వాత మనం కన్యాకుమారి రీచ్ అయిపోయాం. మార్నింగ్ 4:10 అవుతుంది. ట్రైన్లో ఉన్న వాళ్ళు మొత్తం ఇక్కడ దిగేస్తారు, ఎందుకంటే ఇదే లాస్ట్ స్టాప్. దీని తర్వాత ట్రైన్ బయలుదేరుతుంది. ఓన్లీ క్లీనింగ్ ఒకటే వెళ్తుంది. 4:10 అవుతుంది. ట్రైన్లో ఉన్న ప్యాసింజర్స్ అంతా దిగేస్తున్నారు. మనం ఇప్పుడు కన్యాకుమారి రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళి పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. Ladies and gentlemen, boys and girls, we are in Kanyakumari. Kanyakumari రైల్వే స్టేషన్ కూడా మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. కన్యాకుమారి రైల్వే స్టేషన్ కూడా వన్ ఆఫ్ ద ఎండ్. ఇక్కడ నుంచి ట్రైన్లు మళ్ళీ వేరే దగ్గరికి పాస్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. ఇక్కడే ఆగిపోతాయంటే తిరుక్కొని వెళ్తాయి ఇక్కడి నుంచి. సేమ్ మనం నిన్న ఏదైతే రామేశ్వరంలో చూసామో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే అలాగే ఉంది. హలో కన్యాకుమారి. కన్యాకుమారి స్టేషన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్. ఇక్కడ ట్రైన్స్ అన్నీ ఆగిపోతాయి. ఇక్కడి నుంచి మళ్ళీ ఇండియన్ రివర్స్ అయ్యి ఆపోజిట్ సైడ్కి వెళ్ళి అక్కడి నుంచి ఫుల్ చేసుకుంటూ వెళ్తాయి. కన్యాకుమారి రైల్వే స్టేషన్ కూడా ఫుల్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాము. ఇప్పుడే రామేశ్వరం నుంచి కన్యాకుమారికి వచ్చిన ప్రజలు పీపుల్స్ అంతా బయటకు వస్తున్నారు.